మనలాంటి కుర్రాడే, మామూలు కుర్రాడే ఏడాదికి 40,00,000 అది కూడా ఆడుతూ పాడుతూనండి. ఏది పొలాల్లో తేనె పెట్టెలుంటాయి చూడండి. తేనెటీగల పెట్టెలు పెట్టి సంపాదించేస్తున్నాడు. పెట్టుబడి కూడా చాలా చాలా తక్కువండి. 10% లోపే. అంటే నమ్ముతారా? నమ్మరు కాబట్టి నేను లైవ్స్ కూడా ఈ మధ్య పెడుతున్నాను. త్వరలో లైవ్స్ పెడతానండి. బ్రిజేష్ కలారియా ఇక్కడ కాదు, గుజరాత్ వెళ్ళాలి. ఇప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళలేం కాబట్టి రాజ్కోట్ ఏరియాలో తేనెటీగలు పెంచి లాస్ట్ ఇయర్ 40,00,000 సంపాదించిన స్టోరీ మేము ముందు పెడుతున్నాను. వాస్తవాలే ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు అక్కడ దాకా నేను తీసుకెళ్ళలేను కానీ మన ఆంధ్ర, మన తెలంగాణలో కూడా ఈ రకంగా సంపాదిస్తున్న వాళ్ళు మనకు టచ్లో ఉన్నారు. మొన్న తేనె దొరకట్లేదండి, ఒరిజినల్ తేనె ఎక్కడైనా దొరికితే ఎవరైనా ఉంటే చెప్పండి, మన ఫాలోవర్స్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసేస్తానంటే కొంతమంది కనెక్ట్ అయ్యారండి. నేను కూడా వెరిఫై చేశాను, నిజమే, అద్భుతంగా చేస్తున్నారు. అయితే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికీ ఉపయోగపడుతుంది. మన స్టోరీస్ కూడా చెప్పుకుందామండి, లోకల్గా ఉన్న సక్సెస్ స్టోరీ ప్రతిదీ చెప్పుకుందాము. ఇంకా పాయింట్కి వచ్చేద్దామండి. ఈ కలారియా, రాజేష్ కలారియా బాగా చదువుకున్నాడే. చదువుకోవడం అంటే ఈ సాఫ్ట్వేర్ గొడవ మనం పడలేమని చెప్పి ఎడిటింగు, యానిమేషన్ ఉంటుంది కదా డిగ్రీలో, అది నేర్చుకున్నాడు. కొన్నాళ్ళు పని చేశాడు కూడా. కానీ ఎందుకో చిరాకు అనిపించిందండి. పని చేయబుద్ధి అయ్యలేదు. ఎందుకంటే ఆ 4 గోళ్ల మధ్య ఇదేం జీవితం అనిపించింది, ఇదేం జీవితం అనిపించింది. ఇతనికి ఒక ఇంట్రెస్ట్ ఉందండి, పచ్చటి పొలాల్లో ఉండాలి, ప్రకృతిలో ఉండాలి అనిపించింది. సరే, నాన్న ఎలాగో వ్యవసాయం చేస్తున్నాడు, నాన్న ఏవో పండిస్తూ ఉంటాడు కదండి, ఆ పండించే చోటకి వెళ్ళాడు. కానీ నాన్నలా కాదు, నాన్న కంటే బాగా చేయాలి, బాగా సంపాదించాలి, ప్యాషనేట్గా అనుకున్నాడండి. ఈ క్రమంలో ఇక సెర్చ్ చేస్తాం కదా, సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ పక్కన ఎవడో తేనెటీగల పెట్టెలు పెట్టాడండి. ఎలా ఉంది ఏంటి అంటే బాగానే ఉందని చెప్పాడు. వాడి దగ్గర ఒక 10 పెట్టెలు కొనుక్కున్నాడు. ఇవన్నీ వాస్తవాలేనండి, మీరు కూడా ట్రై చేయొచ్చు. కాస్ట్లీ ఏమీ కాదు, విపరీతమైన రిస్క్ ఏమీ లేదు. ఎందుకు ట్రై చేయొచ్చు అంటున్నానంటే, తేనె మీకు ఒరిజినల్ తేనె దొరుకుతుందా చెప్పండి? ఎక్కడ దొరుకుతుంది, ఎంతకు దొరుకుతుంది, ఎవరిని నమ్మగలం? ఈవెన్ డీమార్ట్కి వెళ్ళినా డాబర్ దగ్గర నుంచి ఎపిస్ ఏదో ఉంది, చాలా బ్రాండ్లు ఉంటాయి. 1+1 ఆఫర్ ఉంటుంది, 300-400కే కిలో వస్తుంది. కానీ బాబా రామ్దేవ్తో సహా అన్నీ కల్తీయేనండి చెప్పాము. రకరకాల రిపోర్ట్లు వస్తూ ఉంటాయి. నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు, కానీ ఇక్కడ అంత డిమాండ్ ఉందండి. ఎవరైనా ఇదిగో నేను డైరెక్ట్గా ఫామ్ ఫ్రెష్ ఇచ్చేస్తాను, ఫామ్లో తీసిన తేనె ఇదిగో ప్రాసెస్ చేసైతే ఇలాగా రా తేనె ఇలాగ ఇచ్చేస్తాను అంటే ఎంత డిమాండ్ ఉందండి. ఇప్పుడు ఎలాగో ఫాలోవర్స్ బేస్ ఉంది మనకి, చాలామంది వస్తున్నారు కాబట్టి నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నానండి. అయితే మీ అందరి ఒపీనియన్ కావాలి. దయచేసి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఎవరైతే ఇలా చేసుకుంటున్నారో, స్వయంగా చేసుకుంటున్నారో, ఆల్మోస్ట్ ఆల్ ఆర్గానిక్, అంటే ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉండదు కానీ నమ్మకం ఉంటుంది, అలాంటి వాళ్ళు మనం ప్రమోట్ చేద్దాం అనుకున్నాం. అలాంటి వాళ్ళని డైరెక్ట్గా పరిచయం చేసేస్తానండి. వాళ్ళ నెంబర్ మీకు ఇచ్చేస్తాను. మాయా మోసం ఏముండదు. నేను అన్నీ వెరిఫై చేశాకే మీకు ఇస్తాను కాబట్టి ఏదైనా తేడా ఉంటే చెప్పేసేయండి, వాడిని బ్లాక్లో పెట్టేద్దాం. మనమే ఇంకొక వీడియో చేసుకుంటాం కాబట్టి ఆ భయం ఉండాలి. రెండోది, రకరకాలైన ట్రైబల్స్ వస్తున్నారండి. ట్రైబల్స్ అంటే మీకు తెలుసు, అంటే వాళ్ళని చీప్గా చూస్తాం కానీ వాళ్ళు పండించుకునేవి, వాళ్ళు తినేవి ఎంత శ్రేష్టం అంటేనండి, అబ్బా అనిపిస్తుంది నాకు. అమృతం అండి అది. ఎందుకు ఎంత కెమికల్ కూడా ఉండదు. మీరు వేయమన్నా కానీ ఒక యూరియా బస్తా వేయరు, 1 లీటర్ పెస్టిసైడ్ కొట్టరు. ఎందుకు? ఎక్కడో కొండల మీద ఉంటారు, కిలోమీటర్లు